लिपि गनो मेरी माता नीके वंदनम जाली गोनी दय చూడుమని ఇప్పుడు కోరితి మిమ్మెడెదం నీతి తప్పిన నీ బిడ్డలం నీరు ప్రేమకు అపాత్రులం నీతి తప్పిన నీ బిడ్డలం నీరు ప్రేమకు అపాత్రులం ప్రీతి తోడా నీదు ప్రేమ చూపించుమా ప్రీతి తోడా నీదు ప్రేమ చూపించుమా నీతి జ్ఞానమును దయచేయుమా దేవానికి వందనం జననీ మరియా శరణి కరుణామూర్తిగా వెలసిన మాత కానవల్లిలో భక్తుని బ్రోచి కరుణామూర్తిగా వెలసిన మాత నిత్యము మాకై ప్రార్థన చేసి నిత్యము మాకై ప్రార్థన చేసి
క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేక విధముగా మా కొరకు ప్రార్థించమని శ్రీకాకుళం వజ్రం మరియు మార్తమ్మ, కిషోర్, నిషోర్, ఆశాజ్యోతి, జ్యోత్స్న వీరి యొక్క కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ దివ్య పూజా బలులను సమర్పించమని కోరుతున్నారు. అదేవిధముగా ఈరోజు ప్రత్యేక విధముగా నిషోర్ కోసము ప్రార్థించమని దేవుని వేడుకొంచున్నారు. తన యొక్క జన్మదిన వేడుకలు జరుపుకున్న సమయంలో ఆ దేవాది దేవుడు తనకి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయమని, అదేవిధముగా తన యొక్క జీవితంలో తన యొక్క మంచిగా ఉన్నత శిఖరాలను అధిరోహించే విధముగా ప్రభుని యొక్క ఆశీర్వాదాలను, దీవెనలను అతని పైన కుమ్మరింపచేయాలని వీరి యొక్క కుటుంబం కోసం ప్రత్యేక విధముగా ఈ యొక్క దివ్య పూజా బలిలో వేడుకుందాం. క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన తల్లి మరియ యొక్క జన్మదిన మహోత్సవాన్ని జరుపుకోవడానికి చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. Dear brothers and sisters, thank you very much for being here. I extend a warm and hearty welcome for being here in our midst to celebrate the nativity of our Blessed Mother Virgin Mary. మరి ముఖ్యంగా ప్రత్యేకంగా ఈరోజు మన కొరకై ప్రార్థన చేయడానికై, బలి పూజ అర్పించడానికి చేసినటువంటి మా మేరీ మాత క్యాపుచిన్ వైస్ ప్రొవిన్షియల్ బ్రదర్ ప్రవీణ్ గోపు గారికి ప్రత్యేకమైన ఆహ్వానం పలుకుతున్నాము. మా కొరకై ప్రార్థన చేయమని అడుగుతున్నాము. అదేవిధంగా మరి మనందరి కొరకు ప్రార్థన చేస్తూ మా యొక్క మేరీ మాత ప్రావిన్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరుని గురించి కూడా ప్రార్థన చేయమని ఫాదర్ గారికి బ్రతిమాలుతూ ఈనాటి దేవబలి పూజను ప్రారంభించమని ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధ కన్య అయిన మరియ మాత జన్మదినోత్సవమును ఆనందముతో కొనియాడుదము. ఎందుకనా ఈమె నుండి నీతి సూర్యుడైన మన దేవుడైన క్రీస్తు ఉదయించాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నిజముగా మనందరికీ ఎంతో ఆనందకరమైన, సంతోషకరమైనటువంటి రోజు. ఎందుకంటే మనందరికీ ఇష్టమైన మన అమ్మ మరియ తల్లి జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. మన కుటుంబంలో ఎవరిదైనా జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఉంటే మనం ఎంతో సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, దేవునికి ప్రార్థిస్తూ ఉంటాం. మరి మన ప్రార్థనకు, మన జీవితానికే మధ్యవర్తిగా ఉన్న మరియ తల్లి జన్మదినోత్సవాన్ని ఈరోజు కొనియాడుతున్న సందర్భంగా మన హృదయాలు సంతోషంతో, ఆనందంతో ఉప్పొంగిపోవాలి. అలాగే హృదయముతో, మన మాటతో, మన జీవితంతో మరియ తల్లి ద్వారా మనము పొందుకున్న మేలులను, కృపను, అనుగ్రహాలను బట్టి మనము దేవుణ్ణి ఈరోజు స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి. అలాగే మరియ తల్లి అంటే మనందరికీ ఎంతో ఇష్టం. ఆమె మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ పరిశుద్ధ సమయంలో, ఈ పరిశుద్ధ దివ్య పూజాబలిలో మనకు కావలసిన ప్రతి ఒక్క అవసరం కొరకై ఆ అమ్మ ద్వారా దేవుణ్ణి ప్రార్థించుకుందాం. జానంపేట గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబము దేవుని యొక్క పవిత్రాత్మ శక్తితో అభిషేకింపబడాలని, కుటుంబంలో శాంతి సమాధానాలు ఉండాలని, ప్రతి ఒక్కరికి మంచి ఆయురు, ఆరోగ్యము, సుఖము, శాంతి కలగాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే ఈ మరియాపురం క్యాంపస్కు మరి మన మరియ తల్లి పేరును పెట్టుకున్న సందర్భంగా ఈ మరియాపురం క్యాంపస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ తల్లి చల్లని నీడలో ఎదుగుతూ ఉండాలని మనం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. ఈ దివ్య పూజాబలిని యోగ్య రీతిగా నెరవేర్చుటకు ముందుగా మనం చేసిన తప్పులను, పాపములను ఒప్పుకొందాము.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. Amen.
మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, నిత్యమైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండు ప్రభువా. ఆమేన్, 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 ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులకు స్వర్గానుగ్రహపు వరములను ప్రసాదింపుము అని మేము బ్రతిమాలుకొనుచున్నాము. పవిత్ర కన్య అయిన మరియమాత జన్మము రోజున ఆమె సుతుని జననము ద్వారా రక్షణ పొందిన వారిని శాంతితో నింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. శిశువును కనబోవు మహిళ కుమారుని కను సమయం ఇది. మొదటి పట్టణము మీకా గ్రంథము 5వ అధ్యాయము వచనములు 2 నుండి 5 వరకు. మీకా గ్రంథము 5వ అధ్యాయము వచనములు 2 నుండి 5 వరకు. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా నగరంలో మిక్కిలి చిన్నదానువు, కానీ ఇశ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును. అతని వంశము పురాతన కాలమునకు చెందినది. శిశువును కనబోవు మహిళ కుమారుని కనువరుకును. ప్రభువు తన ప్రజలను శత్రువుల ఆధీనమున నుంచును. అటు పిమ్మట ఆ కుమారుని స్వదేశీయులు ప్రవాహము నుండి తిరిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో కలియుదురు. అతడు ప్రభు బలముతో, ప్రభు అయిన దేవుని ప్రభావముతో తన మందలను పాలించును. లోకంలోని నరులెల్లరూ అతని ప్రభువును అంగీకరింతురు కనుక వారు క్షేమంగా జీవితురు. అతడు శాంతిని కొనివచ్చును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఎన్నుకున్న నా దేవునికి స్తోత్రం, నా ఆత్మ కడవరకు నా ప్రభువుకే అంకితం. నన్ను ఎన్నుకున్న నా దేవునికి స్తోత్రం, నా ఆత్మగడ వరకు నా ప్రభువుకే అంకితం. నన్ను ఎన్నుకున్న నా దేవునికి స్తోత్రం, నా ఆత్మ గడవరకు నా ప్రభువుకే అంకితం. నన్ను ఎన్నుకున్న నా దేవునికి స్తోత్రం, నా ఆత్మగడ వరకు నా ప్రభువుకే అంకితం. ప్రభుని కటాక్షము నాపై ఉన్నది, తరతరాలుగా నన్ను ధన్యురాలందురు. ప్రభుని కటాక్షము నాపై ఉన్నది, తరతరాలుగా నన్ను ధన్యురాలందురు. పవిత్ర
నన్ను ఎన్నుకున్న నా దేవునికి స్తోత్రం. నా ఆత్మకడ వరకు నా ప్రభువుకే అంకితం. నన్ను ఎన్నుకున్న నా దేవునికి స్తోత్రం. నా ఆత్మకడ వరకు నా ప్రభువుకే అంకితం. దేవుడు తన కుమారుని పంపెను, ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. సహోదరులారా, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రముకు లోనాయెను. మనము దేవుని దత్తపుత్రుడు మగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులు అగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయమునందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరికి వందనములు. ప్రభు మీతో ఉండుగాక. మీ ఆత్మతో నుండుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
మత్తయి సువార్త 1వ అధ్యాయము వచనములు 1 నుండి 16 వరకు మరియు 18 నుండి 23 వరకు. మత్తయి సువార్త 1వ అధ్యాయము వచనములు 1 నుండి 16 వరకు మరియు 18 నుండి 23 వరకు. దావీదు కుమారుడును అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకు తండ్రి, ఇస్సాకు యాకోబు తండ్రి, యాకోబు యోదాకు అతని సోదరులకు తండ్రి, యోదా పెరేసుకు జెరాకు తండ్రి, వారి తల్లి తామారు. పెరేసు ఎస్రోమునకు తండ్రి, ఎస్రోమునకు ఆరాము జన్మించెను, ఆరామునకు అమీనాబాదు జన్మించెను, అమీనాబాదునకు సంసోను జన్మించెను, అతనికి సల్మోను జన్మించెను. రాహాబు వలన సల్మోనుకు బోవాజు జన్మించెను, రూతు వలన బోవాజుకు ఒబేదు జన్మించెను, ఒబేదునకు ఈషాయి జన్మించెను, ఈషాయికి దావీదు రాజు జన్మించెను. ఉరియాను వాని భార్య వలన దావీదునకు సొలొమోను జన్మించెను, సొలొమోనునకు రెహబాము, అతనికి అబియా, అబియాకు ఆసా జన్మించిరి, ఆసాకు యెషోఫాతు, యెషోఫాతునకు యోరాము, యోరామునకు ఉజియా జన్మించిరి, ఉజియాకు యోతాము, యోతామునకు ఆహాసు, అతనికి హిజకియా జన్మించిరి, హిజకియా కుమారుడు మనష్షే, అతనికి ఆమోసు, ఆమోసునకు యోషియా జన్మించిరి. ఇశ్రాయేలు బబులోనియాకు కొనుపోబడిన కాలమున యోషియాకు యెకోనియా అతని సోదరులు జన్మించిరి. బబులోనియాకు కొనుపోబడిన పిదప యెకోనియాకు షల్తీయేలు, అతనికి జెరుబ్బబేలు జన్మించిరి. జెరుబ్బేలునకు అబియాదు, అతనికి ఏలియాకీము, అతనికి ఆజోరు జన్మించిరి. ఆజోరునకు సాదోకు, సాదోకునకు ఆకీము, ఆకీమునకు ఏలియాదు జన్మించిరి. ఏలియాదునకు ఏలియాసరు, ఏలియాసరకు మాతాను, మాతానునకు యాకోబు జన్మించిరి. మరియ భక్తియగు యేసేపు యాకోబునకు జన్మించెను, మరియమ్మనకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. యేసు క్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన, ఆయన తల్లి అయిన మరియమ్మకు యేసేపుతో వివాహము నిశ్చయమైనది. కానీ వారిరువురు కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యేసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరముగా అవమానింపక ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యేసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడగు యేసేపు, నీ భార్య అయిన మరియను స్వీకరించుటకు భయపడవలదు. ఎలాగైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించెను. ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఎలాగైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. ఇదిగో కన్యక గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానువేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరినట్లు ఇదంతయు సంభవించెను. ఇమ్మావేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, తండ్రి మహిమ, తండ్రి ఘనత. తండ్రి ఘనత. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord, ప్రైజ్ ద లార్డ్, praise the Lord, ప్రైజ్ ద లార్డ్. praise the Lord. యేసువ వందనం, యేసువ వందనం, యేసువ స్తోత్రం, యేసువ స్తోత్రం, యేసువ ఆరాధన, యేసువ ఆరాధన, యేసువ మహిమ, యేసువ మహిమ, యేసువ ఘనత. యేసువ ఘనత. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord, ప్రైజ్ ద లార్డ్, praise the Lord, ప్రైజ్ ద లార్డ్. praise the Lord. పరిశుద్ధాత్మ వందనం, పరిశుద్ధాత్మ వందనం, పరిశుద్ధాత్మ స్తోత్రం, పరిశుద్ధాత్మ స్తోత్రం, పరిశుద్ధాత్మ ఆరాధన, పరిశుద్ధాత్మ ఆరాధన, పరిశుద్ధాత్మ మహిమ, పరిశుద్ధాత్మ మహిమ, పరిశుద్ధాత్మ ఘనత. పరిశుద్ధాత్మ ఘనత. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord, ప్రైజ్ ద లార్డ్, praise the Lord, ప్రైజ్ ద లార్డ్. praise the Lord. పూజ్య గురువులు, డీకన్స్ మరియు ప్రియ సహోదరి సహోదరులారా, పూజ ఆరంభంలో నేను చెప్పిన విధంగా ఈరోజు మనందరికీ కూడా శుభదినం, పరమానందాన్ని కలిగించేటటువంటి రోజు. ఎందుకంటే మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి పరిశుద్ధ మరియ మాత కన్య జన్మదినోత్సవాన్ని మనం ఈరోజు ఒక గొప్ప పండుగగా, వేడుకగా మనము జరుపుకుంటూ ఉన్నాం. మరి ఈ శుభ సందర్భంలో మరి మన మరియ తల్లికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు మనందరం కూడా గట్టిగా ఒకసారి చప్పట్లతో తెలుపుకున్నాం. మన చప్పట్లను విని మరియ తల్లి పరలోకంలో తప్పకుండా సంతోషిస్తూ ఉంటుంది, ఆనందిస్తూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, కథోలిక క్రైస్తవ శ్రీ సభ చరిత్రలో మనం ఎందుకు మరియ తల్లి పండుగను, జన్మదినోత్సవ పండుగను ఎందుకు ఇంత ఘనంగా మనం జరుపుకుంటాము అంటే, దేవునికి తల్లిగా ఉండే అర్హతను ఆమె ముందుగా పొందుకుంది. ఆ అర్హతతో పాటు దైవవర అనుగ్రహములను ఆమె పొందుకుంది. దేవుని యొక్క అనుగ్రహములతో ఆమె నింపబడి ఉంది. అలాగే లేక లేక జన్మించిన తన తల్లిదండ్రులైన జ్వాకీము, అన్నమ్మల గారాల పట్టి మరియ మాత దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఉద్దేశానుసారముగా, దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో తన ఏకైక కుమారునికి తల్లిగా సృష్టి పూర్వకమే ఆమె నిర్ణయించబడింది, ఎన్నుకోబడింది, అభిషేకించబడింది. అలాగే మానవ మాతృలలో, మానవ జన్మలో జన్మించిన వారిలో మరియమాత జననం చాలా మహిమకరం, ఉత్తమమైనది. అందుకే మరియ తల్లి జనన మహోత్సవాన్ని మనము ఘనముగా జరుపుకుంటూ ఉంటాం. అంతేకాకుండా మరియ తల్లి యొక్క జీవితం, మరియ తల్లి జీవితంలో జరిగిన ప్రతి సంఘటన, మరియ తల్లి పేరున మనము జరుపుకునే ప్రతి ఉత్సవం, మహోత్సవం మన జీవిత ప్రయాణంలో ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఎందుకంటే ఈరోజు మరియ తల్లి జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు మనము రక్షణ యొక్క జననాన్ని మనము కొనియాడుతూ ఉన్నాం. ఎందుకంటే ఆమె గర్భము ద్వారా రక్షకుడు ఈ లోకమున ఉదయించాడు, జన్మించాడు. ఆమె గర్భమున, ఆమె జీవితము ద్వారా రక్షణ మనందరము పొందుకున్నాము. కాబట్టి మరియ తల్లి జననం మన రక్షణ దినం. అందుకే ఈరోజు ఒక రక్షణ దినోత్సవముగా మరియ తల్లి జన్మదినోత్సవాన్ని మనం కొనియాడాలి. అలాగే మరియ తల్లి జన్మదినోత్సవం రక్షణకు నాంది. అవును, నేను సిద్ధముగా ఉన్నాను, దేవుని యొక్క చిత్తమే నా ద్వారా జరగాలి అని ఎప్పుడైతే వినయ విధేయతలతో దేవునికి తన జీవితాన్ని అంకితం చేసుకుందో ఆ క్షణంలోనే రక్షణ ప్రారంభమైంది, రక్షణకు పునాది పడింది, రక్షణకు నాంది పలికింది. అందుకే ఈరోజు మనం సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అదే ఆనందముతో ఉప్పొంగే హృదయాలతో మరియ తల్లి జన్మదినోత్సవాన్ని మనందరం కూడా ఘనముగా కొనియాడాలి. ఈ పండుగ ద్వారా
దేవుణ్ణి మనము మహిమపరచాలి, ఘనపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి. మరియ తల్లి గురించి పునీత అల్ఫోన్సస్ లిగోరి గారు ఒక చక్కటి మాటను చెప్పారు. ఆయన ఏమన్నారంటే, పరలోక వాక్కుకు తల్లిగా ఉండుటకు ఆమె ఎన్నుకోబడింది. దేవుని వాక్కు యేసుక్రీస్తు ప్రభు, ఆ వాక్కుకు తల్లిగా, ఆ వాక్కుకు శరీరమునివ్వటానికి, ఆ వాక్కుకు జన్మనివ్వటానికి మరియ తల్లి ఎన్నుకోబడింది. అందుకే ఆమె నిష్కలంక మాత. ఆ పరిశుద్ధమైనటువంటి వాక్కుకు జన్మనివ్వటానికి ఆమె పాపరహితగా ఎన్నుకోబడింది. ఒక కన్యగానే ఆమె ఆ వాక్కుకు జన్మనిచ్చింది. అందుకే ఆమె అమలోద్భవి మాత, నిష్కలంక మాత. గొప్ప వరాలతో అభిషేకింపబడి జన్మించింది. నేను ముందుగా చెప్పినట్లుగా ఆమె జన్మ సాధారణమైనటువంటిది కాదు. దేవుని యొక్క అనుగ్రహాలతో పరిపూర్ణముగా నింపబడి ఆమె ఈ లోకంలో జన్మించింది. పవిత్రతలో పునీతులను, దేవదూతలను కూడా మించినటువంటిది మరియ తల్లి. పునీతుల కన్నా, దేవదూతల కన్నా ఆమె జీవితము పవిత్రమైనది, పరిశుద్ధమైనది. దేవుని తల్లిగా ఉండే అర్హతకై ఉన్నతమైనటువంటి దైవానుగ్రహాలతో ఆమె నింపబడింది. అత్యంత అధికమైన పరమ పునీతగా ఆమె ఈ లోకంలో జన్మించింది. సృష్టిలోనే అంతకు ముందెన్నడూ కలిగించనంత సుందరముగా ఆమె ఆత్మను దేవుడు తీర్చిదిద్దాడు. ఇహ పరలోక దృష్టిలో మనోహరమైన, అందమైన ఆత్మ కలిగి సంతోషపూరిత పాపగా మరియ తల్లి లోకములో ఆవిష్కరింపబడింది. ఆమె పరమ పావన, దేవునికి అత్యంత ప్రియమైనదై పూర్ణవరాలతో నింపబడింది. మధురమైనట్టి ఆ పసిపాపను చేరి మహానందంతో మనందరము కూడా పరవశించిపోదాం. ఆమె జన్మ పాప రహితోద్భవి, నిష్కలంక హృదయ మరియ నామధేయ. అదే మన జన్మకు, ఆ మరియ తల్లి జన్మకు ఉన్న తేడా అని పునీత అల్ఫోన్సస్ లిగోరి గారు చాలా చక్కగా మరియ తల్లి గురించి చెప్పటం జరిగింది. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, మరి మరియ మాత జన్మ గురించి మరి బైబిల్లో మనకు ఉందా అని ఆలోచిస్తే, బైబిల్లో మరియ మాత జన్మించిన వృత్తాంతము గురించి స్పష్టమైనటువంటి ప్రస్తావన మనకు లేదు. ఆమె జన్మము గురించి బైబిల్లో లేనప్పటికీ, ప్రస్తావింపకపోయినప్పటికీ, ఈ పండుగ మరియమాత గొప్పతనాన్ని, ఆమె యేసుక్రీస్తు రక్షణ ప్రణాళికలో పోషించిన పాత్రను మనకు గుర్తు చేసుకునేందుకు ఒక గొప్ప సందర్భం. బైబిల్లో లేనప్పటికీ ఆమె జన్మదినోత్సవాన్ని కథోలిక శ్రీసభ ఘనంగా కొనియాడుతూ ఉంది. ఎందుకంటే మన రక్షణ ప్రణాళికలో మరియ తల్లి పోషించిన పాత్ర చాలా అద్భుతమైనది, ఘనమైనది. దాన్ని మనము నిర్లక్ష్యము చేయలేము. అందుకే ఆమె జన్మదినోత్సవాన్ని మనము తప్పకుండా కొనియాడాలి. బైబిల్లో యేసుక్రీస్తు పుట్టుకకు సంబంధించిన శుభవార్తతో మరియ తల్లి జన్మము, మరియ తల్లి ప్రస్తావన, మరియ తల్లి చరిత్ర ప్రారంభమవుతుంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 28వ వచనంలో, గబ్రియేలు దూత మరియను చూసి, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ప్రభువు నీతో ఉన్నారు అని చెప్పటం జరిగింది. నిజంగా ఈ వచనాన్ని మనం ధ్యానిస్తే, ఈ వచనం మరియమ్మ దేవుని దృష్టిలో ఎంతటి శ్రేష్ఠురాలైనదో మనకి తెలియజేస్తుంది. అనుగ్రహ పరిపూర్ణురాలు, పరిపూర్ణముగా దేవుని యొక్క అనుగ్రహాలను పొందినటువంటి స్త్రీ, పొందినటువంటి తల్లి మరియా. అందుకే ఆమె ఎంతో శ్రేష్ఠురాలు. మరి అంతటి గొప్పటి తల్లి అయిన మరియమాత జన్మదినోత్సవాన్ని కొనియాడటంలో ఎలాంటి తప్పు లేదు. అదేవిధంగా దేవుని యొక్క సందేశానికి మరియ తల్లి చెప్పినటువంటి సమాధానం ఇంకా అద్భుతం, మహా అద్భుతం. నేను ప్రభువు దాసురాలను, మీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని తన జీవితాన్ని సంపూర్ణముగా
దేవునికి అంకితం చేసుకుంది, దేవునికి సమర్పించుకుంది. ఆమె సమాధానాన్ని బట్టి ఆమెలో ఉన్నటువంటి ఆ పవిత్రత, పరిశుద్ధత, ఆమెలో ఉన్నటువంటి ఆ గొప్పతనం, ఆ వినయము, ఆ విధేయతను బట్టి ఈరోజు మనము మరియ తల్లిని మనము కొనియాడాలి, గౌరవించాలి. ఆమె ద్వారా, ఆమె జీవితము ద్వారా దేవునికి మనము వందనాలు, స్తోత్రాలు అర్పించుకోవాలి. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి మనందరి విశ్వాసానికి, మన వినయము, మన విధేయతకు ఒక గొప్ప మాదిరి, ఆదర్శమూర్తి. ముఖ్యముగా మరియమ్మ తన జీవితంలో ఎన్నో కష్టాలను, బాధలను అనుభవించినప్పటికీ, ఎన్నో సవాళ్ళు ఆమె జీవితంలో ఎదురైనప్పటికీ ఆమె దేవునిపై నమ్మకాన్ని ఎప్పుడు కూడా కోల్పోలేదు. మరియమ్మ జననం ముఖ్యముగా రక్షకుని తల్లిగా ఆమె బాధ్యతను నిర్వర్తించడానికి ఆమె తన జీవితానికి కట్టుబడి ఉంది. ఆమె చెప్పిన మాటకు తన తుది శ్వాస వరకు కూడా కట్టుబడి ఉంది. నేను ప్రభుదాసురాలను, తుది శ్వాస వరకు ప్రభుదాసురాలుగానే జీవించింది. ప్రభు చిత్తమే ఆమె జీవితంలో నెరవేరేటట్లుగా ఆమె చూసుకుంది. ప్రియ సహోదరి సహోదరులారా, నిజముగా ఇది మన రక్షణ ప్రణాళికలో ఒక కృప, ఒక గొప్ప భాగ్యము అని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మరియమ్మ జననం, ఆమె దివ్యకుమారుని జననము వలె రక్షణ చరిత్రకు కేంద్ర బిందువైంది. ఆమె జననము లేకుండా రక్షకుని జననము లేదు. అందుకే మనము మరియ తల్లి జననాన్ని ఘనంగా, అద్భుతంగా మనము జరుపుకోవాలి. ఇక ఈ మరియ తల్లి జనన దినోత్సవాన్ని మన కథోలిక సాంప్రదాయం ప్రకారం ధ్యానిస్తే, కథోలిక సాంప్రదాయం ప్రకారం మరియమ్మను మనం ప్రత్యేకంగా గౌరవిస్తాం. దానిలో ఎలాంటి సమస్య లేదు. మరియ తల్లి పేరిట ఎన్నో వేడుకలు, ఎన్నో పండుగలు, ఎన్నో ప్రదక్షిణలు. ఒక్కొక్కసారి యేసు ప్రభువు కూడా అన్ని పండుగలు మనం చేయం. అంటే మరియ తల్లి అంటే మనందరికీ అంత ఇష్టం, అంత గౌరవం. ఆ గౌరవంతో మన మరియ తల్లిని మనము గౌరవిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆమె దేవుని అనుగ్రహాన్ని పొందినటువంటి పరిశుద్ధురాలు. క్రీస్తు తల్లిగా ఆమెకు ఉన్నటువంటి స్థానము చాలా ప్రత్యేకమైంది. ఆమె కేవలము క్రీస్తుకు తల్లి మాత్రమే కాదు, మనందరికీ తల్లి కూడా. కాబట్టి మరియ తల్లి మన జీవితంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంటుంది. అందుకే మనము మరియ తల్లి పేరిట ఎన్నో వేడుకలు, ఉత్సవాలు జరుపుతూ ఉంటాము. ఎందుకంటే మరియ తల్లి ద్వారా మనము దేవునిలో విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ఉన్నాం. మరియ తల్లి ద్వారా మనము క్రీస్తులో బలపడుతూ ఉన్నాం. మన భక్తి, మన గౌరవం, మన పూజలు, పురస్కారాలు అన్నీ ఆమెతో ఉంచుకోదు. మనందరినీ ఆమె క్రీస్తు ప్రభు చెంతకు నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి అందుకే మనము ఆ మరియ తల్లి జనన మహోత్సవాన్ని గొప్పగా జరుపుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నేను చెప్పినట్లుగా బైబిలులో మరియమాత జన్మ వృత్తాంతం గురించి ప్రస్తావన లేనప్పటికీ, మరి ఆమె జన్మం గురించి, ఆమె తల్లిదండ్రుల గురించి ఉన్నటువంటి మరి సమాచారము మనం ఎక్కడి నుండి పొందుతున్నాము అంటే, పునీత యాకోబు గారు రాసినటువంటి ఒక గ్రంథము నుండి ఈ విషయాలన్నీ కూడా మనకి స్పష్టమవుతూ ఉన్నాయి. ఈ గ్రంథం మరియమ్మ తల్లిదండ్రులైన జాకీము, అన్నమ్మ గురించి, వారి ప్రార్థన ఫలితముగా, ప్రతిఫలముగా మరియమ్మ జన్మించటము గురించి ఈ గ్రంథం చాలా చక్కగా వివరిస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా సంతానము లేకుండా బాధపడుతూ, ఆ బాధలో, ఆ కష్టాల్లో, అవమానంలో భక్తితో, విశ్వాసముతో యావే దేవునికి ప్రార్థించుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో దేవుడు వారికి అనుగ్రహించి పవిత్రాత్మ శక్తి ద్వారా జాకీము, అన్నమ్మలకు కలిగినటువంటి పుత్రికే గారాల పట్టే ఈ మరియమ్మ. సారా, ఎలిషబెత్ అమ్మల వలె అన్నమ్మ కూడా ముసలి ప్రాయంలో, వృద్ధాప్యంలో మరియ తల్లికి జన్మనిచ్చి ఉంది. ఈ విధంగా ఈ గ్రంథం ద్వారా మనకున్నటువంటి సమాచారం ప్రకారం మన కథోలిక, అలాగే ప్రాచీన తూర్పు సంప్రదాయాలలో మరియ జన్మదిన వేడుకలకు, ఆమె చరిత్రకు ఆధారమయ్యాయి. అందుకే ఈ పండుగ కథోలిక సంప్రదాయంలో ఇంత ప్రాముఖ్యతను పొందుకుంది. పునీత అగస్తీన్ గారు మరియమాత జన్మమును గురించి
చాలా చక్కగా చెప్పారు. మరియమాత జన్మమును యేసుక్రీస్తు జన్మముతో ఆయన ముడిపెట్టారు. మరియమాత జన్మము పట్ల భూలోకమంతా ఆనందించాలి అని ఆయన అన్నారు. ఎందుకంటే మరియమ్మ ఒక తోటలో పూసిన పుష్పం అయితే ఆ పుష్పము నుండి లోయలోని అమూల్యమైనటువంటి యేసుక్రీస్తు అయినటువంటి ఆ లిల్లీ పుష్పము వికసించినది అని ఆయన అన్నారు. మరియ తల్లి ఒక పుష్పం అయితే ఆ పుష్పము నుండి క్రీస్తు ప్రభువు అగు ఆ లిల్లీ పుష్పము మనకు లభించింది అని చాలా గొప్పగా పునీత అగస్తీని గారు వర్ణించారు. ఎందుకంటే ఆమె జన్మము ద్వారా ఆది తల్లిదండ్రుల నుండి వారసత్వముగా వచ్చినటువంటి స్వభావము తొలగించబడి ఉంది. ఒక పుష్పము నుండి ఒక లిల్లీ పుష్పము లభించడం అంటే లిల్లీ పుష్పము పవిత్రతకు, పరిశుద్ధకు గుర్తు. అంటే ఆ మరియ తల్లి నుండి ఎలాంటి పాపము లేకుండా జన్మించిన మరియ తల్లి నుండి ఏ పాపము లేకుండా క్రీస్తు ప్రభు ఒక రక్షకుడిగా ఈ లోకంలో జన్మించాడు అని దీని అర్థం. ఆ విధంగా ఆ జన్మ పాపము నుండి మనందరం కూడా రక్షింపబడుతూ ఉన్నాము అని పునీత అగస్తీని గారు చెప్పినటువంటి మాటల్లో అర్థం. ఈ మాటలు మరియమ్మ జన్మ కేవలం ఒక సాధారణ సంఘటన కాదని, అది మానవాళి పాప స్వభావాన్ని మార్చి నూతన జీవితానికి నాంది పలికింది అని పునీత అగస్తీని గారి మాటల ద్వారా మనకి స్పష్టమవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరియమ్మ నిష్కలంకగా అనగా ఆది పాపము లేకుండా జన్మించింది. మరియమ్మ అనుగ్రహ పరిపూర్ణురాలుగా జన్మించింది. దేవుడు ఆమెకు వసగిన ఈ కృపను ఆమె తన జీవితాంతము కూడా కొనసాగించింది. తన జీవితాంతము వరకు పరిపూర్ణముగా, నిష్కలంకగా, పరిశుద్ధముగా, పవిత్రముగా ఆమె జీవించింది. ఇక ఈ మరియ తల్లి జన్మదినోత్సవ ఈ పండుగలు మన తల్లి శ్రీ సభలో ఏ విధముగా కొనియాడబడుతుంది అంటే, మరియమాతకు సంబంధించిన పండుగలలో అత్యంత పురాతన పండుగలలో ఒకటి మరియమాత జన్మదినోత్సవం. మనందరికీ తెలుసు, డిసెంబర్ 8వ తారీఖున మనము అమలోద్భవి మాత పండుగను జరుపుకుంటాం. అవునా కాదా? ఖచ్చితంగా 9 నెలల తరువాత 8 సెప్టెంబర్న మనము మరియ తల్లి జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ విధంగా కథోలిక శ్రీ సభ మనకు ఏర్పాటు చేస్తుంది. శ్రీ సభ దైవార్చన కాలంలో కేవలం 3 జన్మదినోత్సవాలను మాత్రమే మనము పండుగలుగా కొనియాడుతూ ఉంటాం. ఒకటి యేసుక్రీస్తు జన్మదినం, రెండవది బాప్తిస్తా యోహాను గారి జన్మదినోత్సవం, ఇక మూడవదిగా మరియ తల్లి జన్మదినోత్సవం. ఈ 3 వ్యక్తులను జన్మదినోత్సవాలను మాత్రమే మనము దైవార్చన కాలంలో జరుపుకుంటూ ఉంటాం. బైబిల్లో అత్యంత ప్రాముఖ్యము కలిగిన ఈ 3 జన్మదినాలను మాత్రమే ప్రత్యేకంగా పండుగలుగా మనము జరుపుకుంటూ ఉన్నాం. పునీత ఆండ్రూ ఆఫ్ క్రీట్ మరియమాత జన్మదినోత్సవం గురించి చాలా అందంగా చక్కగా వర్ణించారు. ఆయన ఏమన్నారంటే, మరియమాత జన్మదినోత్సవమును లోక సృష్టికర్త అయిన దేవుడు తన ఆలయాన్ని నిర్మించిన రోజుగా వర్ణించారు. అంటే మరియ జన్మించినప్పుడు దేవుడు ఏం చేశాడు? తనకు ఒక ఆలయాన్ని నిర్మించుకున్నాడు. ఎందుకంటే మరియ గర్భములో తన ఏకైక కుమారుడు జన్మించవలసి ఉంది అని. చాలా అద్భుతమైనటువంటి మాటలు. మరియ తల్లిని దేవుడు తనకు ఒక ఆలయముగా, ఒక గుడారముగా దేవుడు సృష్టించుకున్నాడు అని పునీత ఆండ్రూ ఆఫ్ క్రీట్ గారు చాలా చక్కగా వర్ణించారు. దీని అర్థం ఏమిటంటే, మరియమాతయే దేవుని ఆలయం, నూతన నిబంధన మందసం, లోకములో అవతరించిన దేవునికి మొట్టమొదటి నివాస స్థానం, పవిత్ర గుడారము. ఆమె ఆత్మ స్వచ్ఛంగా, నిష్కలంకంగా మరియు పవిత్రంగా జన్మించింది. నిజంగా ఈ మాటలు
మరియమ్మ దేవుని నివాసముగా, క్రీస్తుకు పుట్టినిల్లుగా ఎంత గొప్ప పాత్రను పోషించిందో ఈ పునీతుని యొక్క మాటల్లో మనకి స్పష్టమవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటి మరియ జన్మదినోత్సవాన్ని మొట్టమొదటిసారిగా 4వ శతాబ్దంలో యెరూషలేములో పునీత అన్నమ్మ గారి దేవాలయంలో కొనియాడబడటం జరిగింది. ఆ తరువాత ఇదే స్ఫూర్తితో రోము నగరంలో మరియమ్మ జనన వార్షికోత్సవాన్ని ఆచరించడం ప్రారంభించారు. మొదటిగా 8వ శతాబ్దంలో పోప్ సెర్గియస్ కాలంలో ఈ మరియ తల్లి జనన దినోత్సవం జరుపుకోవటం ప్రారంభించారు. ఈ విధంగా మరియ జననం ఒక ముఖ్య ఘట్టంగా దేవుడు ఏర్పరిచినట్లుగా మనకి అర్థమవుతుంది. 6వ పాల్ జగద్గురువులు ఇలా చెప్పారు: మరియమ్మ జన్మదినం 2 నిబంధనల సంగమానికి కేంద్రం. పాత నిబంధనకు, నూతన నిబంధనకు మరియ తల్లి జన్మం కేంద్రం. ఎందుకంటే ఆమె జననం నిరీక్షణ మరియు వాగ్దానాల దశను ముగించి, పాత నిబంధన అంతా కూడా రక్షకుని కోసం నిరీక్షణ, దేవుడు చేసినటువంటి వాగ్దానాలు నెరవేరుతాయని ఒక ఆశతో ఉన్నటువంటి నిబంధన. నూతన నిబంధన యేసుక్రీస్తులో కృప రక్షణల శకాన్ని ప్రారంభించింది. అంటే నిరీక్షణకు, దేవుని వాగ్దానాలకు ఒకవైపు, మరొక వైపు కృప రక్షణకు మధ్యలో మరియ తల్లి జననం. అందుకే మరియమ్మ జన్మదినం 2 నిబంధనల శకానికి ప్రారంభం, 2 నిబంధనల సంగమానికి కేంద్రం అని 6వ పౌల్ జగద్గురువులు చాలా చక్కగా తను రాసినటువంటి లేఖలో పేర్కొన్నారు. అలాగే 16వ బెనడిక్ట్ పాపు గారు ఇలా అన్నారు: మరియ తల్లి తన ప్రత్యేకమైనటువంటి బాధ్యతను ఆమె అక్షరాల పరిపూర్ణముగా నెరవేర్చింది. ఆమె ఉనికి క్రీస్తు ఉనికితో విడదీయరాని బంధముగా ముడిపడి ఉంది. ఈ విధంగా మరియమ్మ జన్మ రక్షణ చరిత్రకే కేంద్ర బిందువు అని 16వ బెనడిక్ట్ పాపు గారు చెప్పడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, అలాగే మనందరికి తెలిసినటువంటి శ్రీ సభ సత్యోపదేశంలో కూడా ఇలా చదువుతూ ఉన్నాం: పాత నిబంధన కాలంలో అనేక మంది స్త్రీలు, అనేక మంది మహిళల జీవితాలు మరియమ్మ జీవితానికి మార్గముగా ఉన్నాయి. అందుకే ఈరోజు సువిశేషంలో మనము ఆ రక్షణ చరిత్రలో యేసుక్రీస్తు పుట్టుక, ఆ జనరేషన్స్ అన్నీ కూడా మనం చదువుకోవటం, ఆలకించడం జరిగింది. ఆరంభంలో ఏవమ్మ అవిధేయత చూపినప్పటికీ దుష్టునిపై విజయం సాధించే సంతానము గురించి మరియు జీవము గల వారందరికీ తల్లి అవుతుంది అని వాగ్దానం చేయబడింది. ఆ వాగ్దానం కారణంగానే సారమ్మ వృద్ధాప్యంలో కూడా ఒక కుమారునికి జన్మనిచ్చింది. మానవ అంచనాలకు భిన్నంగా దేవుడు తన వాగ్దానాలపై నమ్మకంగా ఉంటారని చూపించటానికి బలహీనులుగా, నిస్సహాయులుగా భావింపబడిన వారిని ప్రభువు ఎన్నుకున్నారు. సమూయేలు తల్లి అయినటువంటి హన్నా, దెబోరా, రూతు, యూదితు, ఎస్తేరు వంటి అనేక మంది మహిళలు వీటన్నిటికీ చక్కటి ఉదాహరణ. అలాగే మరియ తల్లి ప్రభువు నుండి రక్షణను నమ్మకముతో ఆశించి పొందే నిరాడంబరులు, దీనులలో ప్రత్యేకంగా మరియ తల్లి నిలుస్తుంది. ఈ విధంగా సత్యోపదేశం చాలా చక్కటి విషయాలను మరియ తల్లి గురించి మనకి వివరిస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇంత ఘనమైన చరిత్ర కలిగిన మరియ జన్మను ఈరోజు మనము కొనియాడుతూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు అందుకే మనం చాలా సంతోషంగా ఉండాలి. మనందరి అమ్మ జన్మదినోత్సవం, పుట్టినరోజు. పూజ ఆరంభంలో చెప్పినట్టుగా మన కుటుంబంలో ఎవరిదైనా చిన్న పుట్టినరోజు ఉంటే చాలా ఘనంగా జరుపుకుంటాం, ప్రార్థనలు చేస్తూ ఉంటాం, గుడికి వెళ్తాం, పూజలు పెట్టిస్తూ ఉంటాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, చక్కటి భోజనాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. మరి ఈరోజు మనందరికీ అమ్మ, తల్లి, మన మధ్యవర్తి, ఎల్లప్పుడూ మనతోనే ఉండి
క్రీస్తు ప్రభువు చెంతకు మనల్ని నడిపించేటటువంటి మన అమ్మ, మన చేయి పట్టుకొని ఎప్పుడూ విడవకుండా ఉన్నటువంటి మన అమ్మ జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నటువంటి సందర్భంలో మరి మనము ఎలా జీవించాలి, ఎలాంటి క్రైస్తవ జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నాను అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరియ తల్లి నుండి 2 ముఖ్యమైనటువంటి విషయాలు మనం నేర్చుకోవాలి. ఒకటి విధేయత, రెండవది నమ్మకం. దేవుని చిత్తానికి, దేవుని వాక్యానికి అమ్మ మరియ 100% విధేయించింది. నీ చిత్తమే జరుగునుగాక, నా చిత్తము కాదు, నా జీవితం ఏమైపోయినా పర్లేదు, దేవుని చిత్తము నెరవేరాలి అని తన జీవితాంతము దేవుని చిత్తము నెరవేర్చుటకే ఆమె పాటుపడింది. తన దివ్య కుమారుడు కష్టాలు పడుతున్నా, అవమానాలు పొందుతున్నా, చివరికి సిలువలో మరణిస్తూ ఉన్నా కానీ ఆమె నోరు తెరవలేదు, దేవుణ్ణి ప్రశ్నించలేదు. ఇదే నా నీ చిత్తం అని ఎప్పుడు ప్రశ్నించలేదు. అదే దేవుని చిత్తంగా భావించి దాన్ని మౌనంగా అంగీకరించింది. అది మరియ తల్లిలో ఉన్నటువంటి గొప్పతనము, ఆ విధేయత భావం. అలాంటి విధేయత సుగుణాన్ని మనందరము కూడా ఈరోజు అలవర్చుకోవాలి. రెండవది నమ్మకం. దేవునికి మనం ఎప్పుడు కూడా నమ్మకంగా ఉండాలి. దేవుడు ఎప్పుడు కూడా విశ్వాసపాత్రుడు. ముఖ్యముగా కష్టాలు వచ్చినప్పుడు దేవునిపై నమ్మకాన్ని కోల్పోకూడదు. మన కుటుంబంలో ఒక చిన్న సమస్య వచ్చినా, చిన్న బాధ వచ్చినా దేవుని నిందిస్తాం, గుడికి రావడం మానేస్తాం, పొరుగు వారిని నిందిస్తూ ఉంటాం, దేవుని దూషిస్తూ ఉంటాం, తోటి వారిని దూషిస్తూ ఉంటాం. కానీ మరియ తల్లి చూడండి, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు అయినప్పటికీ దేవునిపై నమ్మకాన్ని ఆమె కోల్పోలేదు. చివరికంట దేవుణ్ణి నమ్ముకుంది, దేవుణ్ణి అంటి పెట్టుకొని ఉంది. అలాంటి నమ్మకం, విశ్వాసం మనలో ఉందా? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరం కూడా దేవుణ్ణి ప్రార్థించుకుందాం. మరియ తల్లి వలె విధేయతతో కూడిన జీవితాన్ని నేను జీవించాలి. విధేయత అంటే సాధారణమైనటువంటి విషయం కాదు. మన జీవితాన్ని దేవునికి అర్పించుకోవటం, సమర్పించుకోవటం. ఈ జీవితం నాది కాదు, ఈ జీవితం నీదే, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని దేవునితో చెప్పటం, అది విధేయత. కాబట్టి విధేయత, నమ్మకం అనే 2 విషయాలు దేవుడు మన జీవితంలో బలపరచాలని ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని చేతులు జోడించి ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రియమైన అమ్మ మరియ మాత, నీ గర్భధారణ నిష్కలంకమైనది, నీ జన్మము మహిమాన్వితమైనది. నీవు పాపము లేకుండా గర్భము ధరించబడ్డావు, పాపము లేకుండా జన్మించావు. నీ జీవితమంతా పాపరహితగా ఉన్నావు. పరలోకంలో నీవు దేవుని సౌందర్యాన్ని, తేజస్సును ప్రసరిస్తూ ఉన్నావు. అలా నిరంతరము ప్రసరిస్తూనే ఉంటావు. దయచేసి మా కోసం ప్రార్థించు. నీ అనేక సద్గుణాలలో ముఖ్యముగా విధేయత, నమ్మకము, ఆ సద్గుణాలను మేము కూడా మరింత సంపూర్ణముగా అనుసరించేలా, తద్వారా నీ దివ్య కుమారునికి ఈ లోకములో తగిన సాధనముగా ఉండేలా మమ్మల్ని దీవించండి, మా కోసం ప్రార్థించండి. తల్లి మరియ మాత మా కోసం ప్రార్థించు. ఆమేన్. అందరం లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుడు సూచించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. అధికారంలోనే పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం నుండి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమున కీర్తి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారును చనిపోయిన వారును తీర్పు చేరుకోవచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర పునరుత్థానము విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ సమయంలో అందరము కళ్ళు మూసుకొని చేతులు జోడించి మనకు కావలసిన ప్రతి అవసరం కొరకై ప్రభువును వేడుకుందాం. ఓ కనికరము గల దేవా, కథోలిక బిడ్డలందరినీ విశ్వాసపు వెలుగులో నడిపించుచున్న మా జగద్గురువులను, మా పీఠాధిపతులను, మా విచారణ గురువులను, కన్యాస్త్రీలను, సంఘ పెద్దలను అన్ని వేళలా
కాచి కాపాడుచు దీవించండి. వారి సారథ్యములో మా శ్రీసభ 3 పువ్వులు 6 కాయలుగా విరచుతున్నట్లు మీ ఆశీర్వచనములు నిండుగా మాకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మహోన్నత దేవ, మరియ తల్లిని సహరక్షణగా మాకు ప్రసాదించి మా అనుదిన జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనుటకు కావలసిన ప్రార్థనా సహాయమును మాకు నిరంతరము అందించుచున్నందులకు మీకు వేలాది వందనములు తెలుపుచున్నాము. మా ఆధ్యాత్మిక యాత్రలో మాకు ఆలంబనమై మమ్మ మీ రాజ్యము వైపు నడిపించండి. మేమెల్లప్పుడూ విశ్వాసపు వెలుగులో జీవించుటకు కావలసిన అనుగ్రహ వర్షములను మాపై కురిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ఆరోగ్య ప్రదాత, దైవానుగ్రహములకు పాత్రురాలైన మరియమాత, విశ్వాసుల పాలిట సంధానకర్తగా నిలిచి తండ్రి దేవుని ఆత్మీయ వరములను మనకు మికుటముగా అందజేయుచున్నారు. మరే తల్లి శరణు చొచ్చిన వారినెవరినీ కూడా వట్టి చేతులలో పంపరన్నది మన ప్రగాఢ విశ్వాసం. దీర్ఘకాల జబ్బులతో అస్వస్థతలోనున్న ప్రజలను, నిరాశకు గురైన మానసిక రోగులను ప్రత్యేకముగా దీవించి వారికి నిండు ఆరోగ్యమును మరియమాత ప్రార్థనల ద్వారా దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మహిళల నేస్తమా, మా సమాజంలో మహిళల పట్ల గల వివక్షతను, చిన్న చూపును రూపుమాపండి. మేమంతా మరే తల్లిని ప్రేరణగా తీసుకొని మా సంఘములో, మా గృహములలో ఉన్న మహిళలకు సమాన గౌరవ మర్యాదలను అందించుచు వారి ఔన్నత్యమునకు కృషి చేయుటకు మమ్ము ప్రేరేపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక ప్రభువా, దైవ భీతితో దైవ చిత్తమునకు తలెత్తి విశ్వాసముతో జీవించి తన కన్న కుమారునికే ప్రథమ శిష్యురాలైంది మరియ తల్లి. ఆరోగ్య మాతగా, వేలాంగిని మాతగా దర్శనమై సకల జాతి జనులకు అమ్మగా వాసిల్లింది. ఈనాడు తల్లిదండ్రులను కోల్పోయిన అనాథలకు, ప్రేమానురాగములకు నోచుకొని బిడ్డలకు, అంధకారంలో పయనించుచున్న అభాగ్యులకు మీరు తోడుగా నీడగా ఉండి అవధులు లేని ప్రేమతో నింపి దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈరోజు ప్రత్యేక విధముగా ప్రార్థించమని కోరిన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న నిశోరులకు మరియు పునుగమాటే కీర్తనను ఆ దేవాది దేవుడు దీవించాలని, వారి యొక్క జీవితాలలో అనేక పవిత్రాత్మ వరాలను వారిపై కుమ్మరింపచేయాలని, ఎల్లవేళలా వారికి మంచి జ్ఞానము, బలము, శక్తిని దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మౌనంగా ఉండి మన యొక్క విన్నప ప్రార్థనను ఆ దేవాది దేవునికి వేడుకుందాము. ప్రార్థించుదము. సర్వకృపానిధియగో సర్వేశ్వర, మరియ తల్లి జన్మదిన సందర్భముగా మీ బలిపీఠము చెంత చేరి ప్రార్థించున్న మరియ మాత భక్తులను, మరియ దళ సభ్యులను, మరియ తల్లిని గౌరవించు ప్రతి వ్యక్తిని మీ యందు విశ్వాసంలో ముందుకు నడిపించండి. మేమంతా పరిశుద్ధత వైపు ప్రభుని ప్రేమలో స్థిరముగా నిలకడగా ఉన్నట్లు మీ ఆత్మీయ వరములతో మమ్మల్ని నింపమని ఈ మనవులన్నీ మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మహిళసిన మహాదేవుని మనోజ్ఞము మందిరము హృదయాంజలి హృదయాంజలి. మరియ సుతుడు మరుదరితుడు మనోహరుని మండపము ప్రేమాంజలి ప్రేమాంజలి. మహిళసిన మహాదేవుని మనోజ్ఞము మందిరము హృదయాంజలి హృదయాంజలి. మరియ సుతుడు మరుదరితుడు మనోహరుని మండపమున ప్రేమాంజలి ప్రేమాంజలి. అందుకో శ్రీకరా
మాకు నీటి నాయక మనుజాలి ముక్తి మార్గ దీపిక మరియాకు మేటి నాయిక మనుజాలి ముక్తి మార్గ దీపిక మా స్వాస్యము సౌజన్యము సౌభాగ్యము నీయగా సాత్వికని సౌహార్దము దారపోయగా మా స్వాస్యము సౌజన్యము సౌభాగ్యము నీయగా సాత్వికని సౌహార్దము దారపోయగా నిజమైన సాక్షిగా నైవేద్యమీయగా నిజమైన సాక్షిగా నైవేద్యమీయగా సాదరముగా స్వీకరించు శాంతిదాయక సాదరముగా స్వీకరించు శాంతిదాయక అందుకో శ్రీకరా అందుకో శుభకరా అందుకో అందుకో శ్రీకరా ఆదుకో శుభకరా మణి వెలసిన మహదేవుని మనోజ్ఞతో మందిరమున హృదయాంజలి హృదయాంజలి మరియ సుతుడు మనుజనితుడు అను అరుణి మండపమున ప్రేమాంజలి ప్రేమాంజలి అందుకో శ్రీకరా ఆదుకో శుభకరా అందుకో శ్రీకరా ఆదుకో శుభకరా సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. మన ప్రయోజనుల కొరకు తన పవిత్ర శ్రీసభ ప్రయోజనుల కొరకు మీ కరువుల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ జనితైక కుమారుని మానవత్వము మాకు తోడ్పడునుగాక. కన్య అయిన మరియమాత నుండి జన్మించిన క్రీస్తు ఆమె నిర్మలత్వమునకు భంగము కలిగింపక ఆమెకు అధిక గౌరవమును చేకూర్చెను. కావున దుష్ట క్రియల నుండి మమ్ము విముక్తి గావించి మా ఈ బల్యర్పణము నీకు ప్రీతి పాత్రమగునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియ జననమును కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు.
పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు
వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. మరణం ప్రకటింతుము మా యేసువా, నీ ఉత్థానం చాటెదము మా ప్రభువా. నీ మరణం ప్రకటింతుము మా యేసువా, నీ ఉత్థానం చాటెదము మా ప్రభువా. నీ రాక కోసం నేను వేచియుందుమయ్యా, నీ రాక కోసం మేము వేచియుందుమయ్యా. మేము వేచియుందుము, మేము వేచియుందుము, మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించినగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారితోనూ క్లారమ్మతోనూ అంతోని వారితోనూ పాద్రి పియో గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకము యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడకు మా లేయో జగద్గురు మా జయరావు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలోకింపము. దయగల తండ్రి, నలుదశల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను
నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకును. మేమును వచ్చుట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసిద్దాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆయనము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. మా మోక్షంలో ప్రవేశింపనివ్వక కీడుల నుండి రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏదైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానము తెలుపుతాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమైన పాపం పరిహరించుటకు మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమైన పాపం పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమైన పాపం పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిగణించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. సర్వేశ్వర స్వామి, దేవుడుగాను మితి లేని సకల మేలుల స్వరూపులైన వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఇటువంటి పాపములు చేయనని నిన్ను మనసులో కట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఆమేన్.
పాపము మోసారే సిలువ మోకులు ధరించి చిందించెను రక్తమును మరి ఈరోజు ఈ యొక్క పండుగ ఎంత విజయవంతంగా జరగడానికి కారకులు మన జానపేట విచారణలు. మరి ఈరోజు మరియ తల్లికి చీరను మరియు పూలదండలు స్పాన్సర్ చేసినటువంటి కుటుంబం కిషోర్ మరియు ఆశా జ్యోతి. అలాగే చిన్న మరియ తల్లి స్వరూపానికి పూలదండలు సమర్పించిన కుటుంబం జాన్ గారు మరియు నక్షత్రమ్మ జ్యోతి. అలాగే కేక్ మరియు చాక్లెట్ ప్యాకెట్స్ ఇచ్చిన వారు మర్యాద సభ్యులు వారు పామర్తి దుర్గమ్మ, శ్రీకాకుళ మార్గమ్మ, ఎం లక్ష్మి, నర్ని కనకమ్మ, తోట కుమారి. వీరందరినీ దేవుడు దీవించాలని మరి తల్లి సహాయంతో ప్రార్థన చేద్దాం. వీరందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు. ఈరోజు ఎంతో చక్కగా పాటలు పాడి తమ యొక్క తీయటి స్వరాలతో మనలను దేవునికి దగ్గరగా చేసినటువంటి వారు మన ఒంగూరు గాయక బృందానికి మన విచారణ తరపున కృతజ్ఞతలు. అలాగే ఈరోజు మరి ఒత్తాసు చేసినటువంటి జానపేట మరియు ఒంగూరు పిల్లలందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఎంతో అందంగా ఈరోజు బలిపీఠాన్ని మరియు పూలాలంకారం చేసినటువంటి వారు బ్రదర్స్ మరియు సిస్టర్స్, వారికి కూడా ప్రత్యేకమైనటువంటి మా వందనాలు. ఈరోజు మరి ముఖ్యంగా ఇక్కడికి చేరినటువంటి డీకన్ బ్రదర్స్ కూడా మన యొక్క విచారణ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. పూజ అనంతరం అందరూ కిందికి వెళ్ళినట్లయితే మరియ తల్లి జన్మదిన పండుగ సందర్భంగా కేక్ కటింగ్ ఉంటుంది. Dear brothers and sisters, you are kindly requested to proceed downstairs for the cake cutting celebration as we joyfully commemorate the nativity of the Blessed Virgin Mary. గత వారం మనం దేవునికి సమర్పించిన కానుక 750 రూపాయలు. ప్రియ సహోదరి సహోదరులారా, నా తరపు నుండి కూడా మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా ప్రవీణ్ గోపు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చే ఆదివారం మా యొక్క విచారణ, జానపేట విచారణ, మిమ్మల్ని అందరినీ కూడా ఆదివారం సాయంత్రం 6 గంటల దివ్యబలి పూజకి ఆహ్వానిస్తున్నది. ఎందుకంటే జానపేట గ్రామ ప్రజలు ఒక 2 సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క గ్రామంలోకి, మన విచారణలోకి పునీత అంతోని వారిని తీసుకొని రావాలని చాలా ఆశపడ్డారు. అదేవిధంగా వారి యొక్క కంట్రిబ్యూషన్ ద్వారా మరియు ఇతరులు కూడా చాలా మంది ఇచ్చి ఉన్నారు. మనము పునీత అంతోని వారికి ఒక క్రోటోన్ తయారు చేస్తున్నాం. అదేవిధంగా పునీత క్లారమ్మ గారు, ఫ్రాన్సిస్ గారు, మరి అదేవిధంగా ఒక పుస్తకుల గార్డెన్ అని కూడా మరి మేము తయారు చేస్తున్నాం. ఇవన్నీ కలిపి వచ్చే ఆదివారం సాయంత్రము దివ్య బలి పూజ అనంతరం ఆశీర్వదింపబడుతున్నాయి. కనుక మీరందరూ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానితులే. మరి అదే దివ్య బలి పూజలో మా యొక్క సెమినరీలో చదువుతున్నటువంటి ఈ యొక్క గురు విద్యార్థులు వారు కూడా మైనర్ ఆర్డర్స్ లేకపోతే మినిస్ట్రీస్ లెక్చర్ అండ్ యాక్యులేట్ అని చెప్తారు, అవి స్వీకరిస్తారు. అందుకు గాను వచ్చే ఆదివారం సాయంత్రము 6 గంటలకు మా ప్రొవిన్షియల్ ఫాదర్ మరీదాస్ గారు వస్తున్నారు. ఆయన దేవుడు బలి పూజ అర్పిస్తారు. దయచేసి అందరూ వచ్చి ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొని మా కొరకు మరి మనందరి కొరకు కూడా దేవుని ప్రార్థన చేద్దాం.
హృదయపూర్వక ఆహ్వానం. Thank you very much. Once again, to everyone, a happy birthday of Mother Mary, and to all of you who if somebody is bearing the name of Mother Mary or celebrating, let us all rejoice in this birthday of Mother Mary. Amen. ఇదిగో కన్య ఒక పుత్రుని కనును, అతడు తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల ద్వారా నీవు శ్రీ సభను నూతనీకరించితివి. కన్య అయిన మరియమాత ఉద్భవం సమస్త లోకమునకు ఆశాజనముకముగను రక్షణ ఉషోదయముగను ఉండెను గనుక నీ శ్రీ సభ ఆనందముతో పొంగునట్లు అనుగ్రహింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. దైవాశీస్సులకై మీ శిరస్సును వంచి ప్రార్థన చేయుడి. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయుదురుగాక. మరియమాత ద్వారా జీవితకర్తను పొందార్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తిస్తురుగాక. పరిశుద్ధ మరియమాత జనన మహోత్సవము ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమునొసగు వరములను స్వర్గీయ బహుమతులను మీరు మీతో పాటు తోడుకొని వెళ్ళుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు చాలా సంతోషముగా ఉంది. చాలా రోజుల తర్వాత జానంపేట చారణ దేవాలయంలో పూజ చేయటం, అది కూడా మనందరి అమ్మ జనన దినోత్సవం రోజున ఈ దివ్య పూజా బలిని కొనియాడడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇలాంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మన విచారణ గురువులు ఫాదర్ అనిల్ గారికి, వారికి సహాయం చేస్తున్న డీకన్ బ్రదర్లు మరియు జానంపేట ఇన్ఛార్జ్ బ్రదర్లందరికీ మరియు జానంపేట విశ్వాసులు గ్రామస్తులందరికీ కూడా చాలామందిని ఈరోజు చూడటం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే విచారణ ఫాదర్ అనిల్ గారి ఆధ్వర్యంలో దినదినం అభివృద్ధి చెందుతున్నందుకు అభివృద్ధిని అలా చూస్తున్నందుకు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. మీ అందరికీ మరొకసారి మరి తల్లి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ దేవుడు మీ అందరినీ దీవించుగాక. పూజ సమాప్తమైంది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. నీ
టీవీ